విజయం స్కామ్కి డిజైన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు 2015లో ఎయిర్పోర్ట్ అభివృద్ధి, కేసరపల్లి, బుద్ధవరం, చిన్నవుటుపల్లి, అల్లాపురంలో భూ సమీకరణ, రాజధానిలో కంటే గన్నవరం విమానాశ్రయం ల్యాండ్ పూలింగ్లోనే అధిక ప్రయోజనం కల్పించిన సర్కార్. తద్వారా సీఎం చంద్రబాబు సన్నిహితులు బొలు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్, ఆలూరు బుజ్జి తత్తలు గన్నవరం సమీపంలో భూములు కొనుగోలు, అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి రాజధానిలో అత్యంత కీలక ప్రాంతాల్లో నివాస వాణిజ్య ప్లాట్లు దక్కించుకుని ఆయన 39.15 ఎకరాలు ఇచ్చిన సీఎం సన్నిహితుడు సినీ నిర్మాత అశ్విని దత్కు వెస్టర్న్ బైపాస్ వద్ద 3 రోడ్ల కూడల్లో 17,580 గజాల వాణిజ్య ప్లాట్, దీని సమీపంలో 1000 గజాలు చొప్పున 38 ప్లాట్లు, మరో 150 గజాల నివాస ప్లాట్లు, బలుసుకు అమృత యూనివర్సిటీకి ఎదురుగా 3,600 గజాల వాణిజ్య ప్లాట్, దానికి సమీపంలోనే 14,640 గజాల నివాస ప్లాట్. ఇక్కడ సర్కార్ లెక్కల ప్రకారం 1000 గజాల 5 కోట్లు, వాణిజ్య ప్లాట్ 2.7 కోట్లు. ఈ లెక్కన గన్నవరం భూములు 687 ఎకరాలకు, రాజధానిలో 5,298 కోట్ల విలువైన ప్లాట్లు, కౌలు రూపంలో మరో 49 కోట్లు, మొత్తంగా 5,347 కోట్లు అని లెక్కలు వేస్తున్న రాజధాని రైతులు తమకు మాత్రం చెరువులు, ముంపు ప్రాంతాలు, శ్మశానాల పక్కన ప్లాట్లు అంటే ఆగ్రహం. ఇంత చేసి ఇప్పుడు రాజధానిలోని రావెల వద్ద 4,616 ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సర్కారు సిద్ధం. ఫలితంగా రాజధానిలో దక్కించుకున్న భూముల ధరలు పెంచుకోవడమే లక్ష్యం. అస్మదీనికి ఎయిర్పోర్ట్ పనులు అప్పగించి కమిషన్లు దండుకోవడమే ధ్యేయం అన్నటువంటిది హైలైట్ చేశారు. దట్ ఈ చంద్